పనిచేస్తూ ఒక మంచి పరిపాలన అందించడానికి సంబంధిత మండల అధికారులకు అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. అధికార యంత్రాంగం ఎలా ఉండాలంటే సకాలంలో స్పందించి ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, మంచి పరిపాలన చేసేటట్టుగా బాధ్యతగా ఉండాలి. ఏదో మాట ఉండే ముందు వచ్చినా తెల్లవారు వచ్చినా సాయంత్రం 5 గంటలకు ఉన్నాం 5 గంటలకు వెళ్ళిపోయినా ఉంటుంది కుదరదు. ఎట్టి పరిస్థితిలో మంచి పరిపాలన, సకాలంలో ప్రజా సమస్యలు, ప్రజా అవసరాలు నిత్య ప్రజల్లో ఉండి పనిచేసే ప్రభుత్వం ఇది. నేను శాసనసభ్యుడిగా నిత్యం ప్రతిరోజు ప్రజల్లో ఉంటాను. అదేవిధంగా మండల కాన్స్టిట్యూన్సీ అధికారులు కూడా అదే విధంగా పనిచేయాలి. ప్రజల సమస్యలు, ప్రజా అవసరాలే మన సర్వస్వం, మన బాధ్యత. మనము ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి ఒక మంచి పరిపాలన అందించడం మన బాధ్యత. పరిపాలన సౌలభ్యం కోసం ఈ రోజు మండల మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మండల మీటింగ్ లో వచ్చిన సమస్యలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అన్ని పరిష్కారం చేస్తారు. అధికారులు సకాలంలో స్పందిస్తారు. రేపు నెల మండల మీటింగ్ లో ఇట్లా కూడా ఈ నెలలో మాట్లాడిన సమస్యలు పరిష్కారం కాకపోతే రేపు నెలలో మండలంలో మాట్లాడడానికి ఏ విధంగా ఎట్లా చర్యలు కూడా తీసుకుంటారు తెలియజేస్తాం. తప్పకుండా ప్రజా సమస్యల పైన ఇంకా బాధ్యతగా పనిచేస్తాము. ఈ రోజు దాదాపు 38 చెక్కులు రామసముద్రం మండలంలో పంపిణీ ఉన్నాయి. నేను ఆ చెక్కులని పంచాయతీ వైపు ఆర్గనైజేషన్ ఇళ్లపై నేనే పంపిణీ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక విధానం 2 పంచాయతీలు ఈజీగా హ్యాండిల్ చేయి. ముగ్గురు ఎంత పెద్ద పంచాయతీలు ఉన్నాయి, భూములు మాత్రం అవే కదా. ముందు రెవెన్యూ విలేజ్ రెవెన్యూ పంచాయతీలు వచ్చి తక్కువే కదా. ఎన్ని ఉన్నాయి? 15. అక్కడైతే మీరు ఎన్ని మంది ఉంటారు? మేము ఒకరికి 2 పంచాయతీలు తీసుకుంటే ఈజీగా సార్ట్ అవుట్ చేయొచ్చు. చాలా ఈజీ అయితే పెద్ద సమస్య, కాకపోతే దృష్టి పెట్టాలి అంతే. ముందు రామసముద్రం నుంచి సర్వీస్ స్టార్ట్ చేయించబడి తహసీల్దార్ గారికి మినిట్స్ క్లాస్ పెట్టండి. రామసముద్రం నుంచి సర్వీస్ స్టార్ట్ చేసి రేపు నెల వరకు దాదాపు సర్వే కంప్లీట్ చేయాలి. చూసుకొని ఇప్పుడు కొత్త పాస్బుక్ ఎలా ఈ పాస్బుక్ వస్తుందో పూర్తి స్థాయిగా అరౌండ్ విత్ స్కెచ్ ఇవ్వాలి. మొత్తం క్రైమ్ పెరుగుతూ ఉండేది, ఇష్యూస్ వస్తూ ఉండేది ఓన్లీ బికాస్ ఆఫ్ ల్యాండ్ ఇష్యూ. భూముల వల్లనే క్రైమ్ పెరుగుతోంది, అరాచకం పెరుగుతోంది, శత్రుత్వం పెరుగుతోంది, విభేదం. అర్థం కదా? దీనికి మీరు ఏ వాస్తవం ఉంటే అదే చేయాలి. ఎమ్మెల్యే చెప్తే కూడా ఒకవేళ నేను రికమెండ్ చేస్తా, అతన్ని తప్పులుంటే నాకు మీరు బ్రీఫ్ చేయండి అన్న, ఈయనకి హక్కు లేదు, దీనికి ఏమాత్రం సంబంధం లేదు, వీళ్ళ పిత్రాజీతంలో ఎవరో ఒకరు అమ్మేసి వీళ్ళ హక్కు అమ్మేశారు, వీళ్ళకు ఉంది వీళ్ళకి లేదు. మీరు చెప్తే వాస్తవం ఉంటే నేను అర్థం చేసుకుంటా. నాకు కూడా టైటిల్ గురించి పూర్తిగా తెలుసు. అర్థమైందా? నేనేం అట్లే వినను. అర్థమైందా? ఫ్యామిలీ ట్రీలో ఎవరికి ఏమేమి వస్తుంది, లీగాలిటీ ఏమి వస్తుంది, ఏమి టైటిల్ ఎక్కడ నిలబడుతుంది, దానికి ఏ విధంగా తీసుకుంటున్నా పూర్తి నాకు అవగాహన ఉంది. మీరు బాధ్యతగా పనిచేస్తే మనం ఒక ఆదర్శవంతమైన మండలం చేయండి. ఓకే, ఎక్కడ ఇష్యూస్ లేకుండా సార్ట్ అవుట్ చేయండి. ఓకే, మీ తహసీల్దార్ గారు కొంచెం మెత్త మంచి బట్ పని బాగా తెలుసాయి. బట్ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేస్తాం. మీ కోఆర్డినేషన్ తక్కువ ఉన్నట్లుంటారు. మీరు మీ తహసీల్దార్ కలిసి కోఆర్డినేట్ చేసుకుంటే నేను ఉన్న ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ చేస్తాను. రెవెన్యూ ఇష్యూస్ సమస్య పరిష్కారం చేసేస్తే మండలానికి పెద్ద సమస్యలని పరిష్కారం ఉంటుంది. మన ఇష్యూస్ ఉండదు. అర్థం మీద చాలా బాధ్యతగా ఉండాలా, నాకు ఇష్యూస్ ఉండదు. ఓకే, డన్.